हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायात्पतये नमः। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। गोष्पदीकृतवारासिं वशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे गङ्गात्मजम्। अञ्जनानन्दनो वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घ्य सिन्धोः सलिलं यत्शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। रामचन्द्रपरब्रह्मणे नमः। श्रीमद्वाल्मीकिरामायणे सुन्दरकाण्डः। వాల్మీకి రామాయణం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో అద్వైతం. ఇందులోకి మనం ఇక్కడ కిష్కింధకాండ అయిపోయిన తర్వాత సుందరకాండకు వచ్చాం. సుందరకాండ 5వ భాగం రామాయణంలో. ఈ సుందరకాండ విశేషం ఏంటంటే రామాయణం అంతా ఒక ఎత్తు అయితే సుందరకాండ ఒక్కటి ఒక ఎత్తుది. ఇందులో గొప్ప విశేషము, దీనిలో ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్ప విశేషం అంతా ఇందులోనే ఉంటుంది. ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఈ సుందరకాండని పారాయణ చేయటం, సుందరకాండలో ఉండేటువంటి విశేషాలు తెలుసుకోవటం, సుందరకాండలో ఉండేటువంటి శ్లోకాలు కొన్ని ఆ పారాయణ చేస్తే వాళ్ళకున్నటువంటి కర్మపాశములు నశిస్తాయి. అనగా గ్రహ దోషాలు ఉంటే ఆ గ్రహ దోషాలు పోతాయి ఇత్యాదులు ఇటువంటివి ఈ సుందరకాండలో విశేషంగా ఉంటాయి. అందులో ఇది తొందరగా చెప్పుకునేటువంటి కథాంశం కాదు. ఇది అడుగడుగున విశేషాలతో ఉంటుందన్నమాట సుందరకాండ. అటువంటి ఈ సుందరకాండ మనం ఈ రోజున ప్రారంభం చేస్తున్నాము. ఈ ప్రారంభం చేసేటప్పుడు సుందరకాండలో సుందర అనేటువంటి ఒక శబ్దం ఉన్నది. ఇప్పుడు మనకు రామాయణంలో కథాంశాన్ని బట్టి వాటికి సర్గలకి పేరు పెట్టారు. కథాంశాన్ని బట్టి అనగా బాలకాండ అంటే రామచంద్రమూర్తి, రామలక్ష్మణ భరత శత్రువులు వాళ్ళు జన్మించడం, వాళ్ళకి విద్యాభ్యాసం, ఇట్లా ఈ విధంగా మనకి సరిపోతుంది దానికి ఆ బాలకాండ అంటే. మరి అట్లనే అయోధ్యకాండ అంటేనేమో రామచంద్రమూర్తి పట్టాభిషేక భగ్నం కావడం, మొత్తం అదంతా అయోధ్యలో జరిగినటువంటి కథ అంతా. అరణ్యకాండ అంటే రామచంద్రమూర్తి అరణ్యానికి రావటం, రాక్షస సంహారం చేయటము, ఇటువంటి దానికి అర్థవంతమైనటువంటి. కిష్కింధకాండ అంటే కిష్కింధలో ఉన్నటువంటి అంతా ఎవరో వానరులు ఉన్నారు, అంటే సుగ్రీవాది వానరులు ఉన్నారు. కాబట్టి సుగ్రీవాది వానరులు ఉన్నటువంటి కిష్కింధకాండని గురించి చెప్పం. ఇప్పుడు ఇంతవరకు ఈ 4 కాండలకి ఆ కథాంశాన్ని బట్టి అర్థం సరిపోతుంది. కానీ సుందరకాండ దగ్గరికి రాగానే
ఏం చెప్పారు వాల్మీకి మహర్షి? మరి ఆంజనేయ స్వామి ప్రధానంగా కదా, అప్పుడు ఏం పేరు పెట్టాలి దీనికి? ఆంజనేయ కాండ లేకపోతే హనుమకాండ అని పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టలేదండి. ఆ పేరు పెట్టకుండా సుందరకాండ అని పేరు పెట్టాడు. ఏమిటి సుందరకాండ అనేటువంటి మాటకి అర్థము ఒక శ్లోకం ద్వారా మనకు అందరికీ తెలిసిందే. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరే అంటే సుందరకాండ అని అర్థం అనమాట. సుందరకాండలో రామ సుందర, అది సుందరుడు ఎవరు అంటే రాముడు సుందరకాండలో. తర్వాత సుందరే సుందరకాండలో సుందరి, ఎవరు సుందరి? అందమైనటువంటి ఆమె ఎవరు? లక్ష్మీ స్వరూపం అని అర్థం ఇక్కడ. సుందరి అంటే లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపము ఎవరు? ఆమె యొక్క కథ ఉన్నదే ఆమె అనమాట, సీతాదేవి అని అర్థం. సుందరి ఎవరా అంటే సీతాదేవి అని అర్థం. సుందరే సుందరి సీత అంటే కథ ఏమో సుందరమైనటువంటిది, సుందరమైనటువంటిది ఏమో సీతాదేవి అని అర్థం అనమాట. కథ సుందరమైనటువంటిది, సీత కూడా సుందరమైనటువంటిది. సుందరే సుందరం వనం, వనం అశోకవనం ఉన్నది కదా, అది సుందరమైనటువంటిది. అంత గొప్ప. ఎందుకంటే అశోకవనంలోనే అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. పేరుకి అశోకవనము అని అర్థం. అశోకవనం అంటే అర్థం ఏమిటనమాట? శోకములు లేనిది అని అర్థం. అంటే దుఃఖములు లేనిది అని అర్థం. దుఃఖములు లేని యొక్క చోట అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు అని అర్థం. అది దానిలో ఉన్నటువంటి ఏంటంటే అమ్మవారు సుందరి కదా, అమ్మవారు సుందరి కాబట్టి అక్కడ దుఃఖాలు ఉండవు అని అర్థం అనమాట. లోపల అర్థం అనమాట అది. అని సుందరే సుందరం కావ్యం. ఇక కావ్యాలు చాలా ఉన్నాయండి, అనేకమైనటువంటివి. కానీ వాటిలన్నిటిలో కల్లా సుందరమైనటువంటి కావ్యం ఏదంటే సుందరకాండ. సుందరే సుందర కపి, ఈ సుందరకాండలో అందమైనటువంటి వాడు ఎవరు? కపి, ఎవరు? హనుమ. అది హనుమ కూడా అందమైనటువంటి వాడు, కాంచనాద్రి కమనీయ విగ్రహం. అది తర్వాత సుందరే సుందరం మంత్రం. మంత్రాలు చాలా ఉన్నాయండి. ఓ నారాయణ మంత్రం అన్నారు, ఆ మంత్రం ఈ మంత్రం రకరకాల అన్ని చెప్పుకుంటారండి మంత్రాలు. కానీ సుందరమైన మంత్రం ఒకటి ఉన్నదండి ఇందులో. అదేంటంటే ఆ సుందరమైన మంత్రం అంటే రామ అనే 2 అక్షరాలు. అది రామ అనేటువంటి 2 అక్షరాల మంత్రమే సుందరమైనటువంటిది. ఆ రామ అనే 2 అక్షరాలతోటి ఉన్నటువంటి ఆ మంత్రం వల్ల హనుమ ఎంత సాధించాడో చాలా గొప్ప విశేషము అది కూడా ఉన్నది. ఇకపోతే సుందరే సుందరకాండలో సుందరము కానిది ఏమన్నా ఉన్నదా? లేదు, అన్ని సుందరములే. 68 సర్గలు సుందరములే అది అర్థం. సుందరకాండలో ఉన్న సర్గలు మొత్తం ఎన్ని? 68. 68 సర్గలన్నీ కూడా సుందరమైనటువంటివే, మనోహరమైనటువంటివే. అనగా మనం చదువుతున్నా వింటూ ఉన్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తితోటి ఉండేటువంటి కాండ ఇది అని చెబుతున్నాడు. అంతా సుందరమే. సుందరం అని అంటే మనోహరము ఒక 2 విధాలు. ఏమిటో కళ్ళకి మనోహరము, చెవులకి మనోహరం. కళ్ళకి మనోహరం అంటే అర్థం ఏంటి? దృశ్యం, మన తర్కంలో వచ్చింది కదా. అలానే చెవులకు కూడా మనోహరం. అనగా ఆ కథ వింటుంటే అది మనోహరం, ఆ కథ వింటుంటే. అట్లా అనమాట. ఈ విధంగా మననం అంటే మనస్సు జపించటం. రామ మంత్రం, మంత్రం అని చెప్పాడు కదా. మంత్రం సుందరం మంత్రం అని చెప్పాడుగా. మనస్సు, మనస్సు, కళ్ళు, చెవులు, నాలుక. నాలుక ఏంటంటే మంత్రం జపించడానికి, రామ రామ అనేటువంటిది. అట్లా ఇంద్రియముల అన్నింటికి కూడా ఇది సుందరమైనది అని అర్థం. అది ఇంద్రియాలు ఉన్నాయి, మన కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు ఏమిటంటే సుందరమైన దాన్ని చూడాలండి. ఎవరు సుందరం? రాముడు సుందరం, సీతాదేవి సుందరం, కావ్యం సుందరం, ఆంజనేయ స్వామి సుందరం. ఇన్ని సుందరాలు ఉన్నాయి. ఈ సుందరాలను చూడవయ్యా కళ్ళున్న మాత్రాన. అది అసలు కళ్ళున్నాయి అంటే అర్థం ఏంటనమాట? ఈ దర్శనం చేసుకుంటే
నీ కళ్ళున్నందుకు సరిపోతుంది. అది మనలో మనస్సు ఉందయ్యా, చింతన చేసుకోవాలి. అదేమిటంటే రామమంత్రం. ఆ రామమంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నారాయణలో రా అనే అక్షరం తీసుకున్నారు, నమశివాయలో మా అనే అక్షరం తీసుకున్నారు, తీసుకొని రామ అన్నారు. రామ అనేటువంటి ఒక మంత్రాన్ని పెట్టారు. రామ అంటే అటు శివ కేశవ అభేదము అనగా బ్రహ్మము అని అర్థం అనమాట. రామ అంటే ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము. అందుకనే మన నామరామాయణంలో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనేటువంటిది వచ్చింది. అందుకనే తారక మంత్రం చెప్పండి అంటే రామ. అందుకే ప్రాచీన కాలంలో మన వాళ్ళందరూ కూడా రామ లేనిది ఏమి రాయరండి. ఏదైనా రాయాలనుకోండి, పొద్దున్నే ఏదో ఒకటి రాయాలి అనుకుందాం, ఏదో విశేషం, ముందు రామ పైన రాస్తాడు, రాసి ఆ విషయాలు రాస్తాడు. కార్డు పూర్వకాలంలో కూడా ఉత్తరాలు రాసేటప్పుడు పైన రామ అని రాస్తారు. రామ అని రాసి మొత్తం కార్డు అంతా నింపుతారు. అలానే ఇప్పుడు పుస్తకాలు ఎప్పుడన్నా ప్రారంభం చేయాలనుకోండి, దాని మీద పసుపు చూడ రామ అని రాసి పుస్తకం అక్కడ పెడతారు. ఇంత విశేషం రామ అనేటువంటి నామానికి అంత గొప్ప విశేషం ఉంది. ఆ రామ అనేటువంటి నామము మంత్రం అది పఠించి అక్కడ సీతాదేవి ఎలా తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నది, అలానే హనుమ కూడా రామ మంత్రాన్ని పఠించి ఆయన ఎలా గొప్పవాడైనాడు, ఎలా జరిగింది ఇదంతా కూడా గొప్ప విశేషంగా సుందరకాండ చెబుతున్నది. ఆంజనేయ స్వామి వారు చాలా గొప్ప వీరుడు, ధీరుడు, బాగా విజ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు. అంత గొప్పవాడైనప్పటికీ రామనామం జపించాల్సి వచ్చింది. రామనామం జపించినప్పుడే అప్పుడు ఆయనకి ముందుకు సాగిపోతున్నాడు, ఇక అప్రతిహతంగా సాగిపోయినాడు ఆయన. అది మనకి సుందరకాండలో కనపడుతుంది. అందుకనే రామనామమునకు మించినటువంటి నామము మరొకటి లేదు. నీ నామం ఎంత రుచిరా అనేటువంటి ఒక కీర్తన కూడా మనం చూసింది. అట్లనే తారక మంత్రము దొరికిన అని మనకు ఇందులో కూడా దేవదాసులు తారక మంత్రం ధన్యుడనైతిని ఓ రామ అంటుంటాడు. అట్లా అనమాట. అంత గొప్ప విశేషం. ఇదంతా అర్థం చేసుకోవడానికి మనం సుందరకాండ ఈ రోజు ప్రారంభం చేసాము. ఈ సుందరకాండ పుస్తకం మాత్రం దగ్గర ఉంచుకోవాలి. ఇదిగో ఇట్లా పుస్తకం, ఇది ఈ పుస్తకం ఇలా, ఈ పుస్తకాలు ఉన్నవాళ్ళు ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకనంటే ఇది మిగిలిన కథ అంతా కూడా ఇవి లేకుండా కథాంశంతో చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ అట్లా కాదు, శ్లోకం దగ్గర ఉండాలి. ఎందుకనంటే మధ్య మధ్యలో ఈ శ్లోకాలు మీరు ధారణ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్క సర్గ గ్రహ దోషాలకి పనికొస్తుంటుంది, గ్రహ దోషాలకి, అలానే శుభకార్యాలకి. అందుకని సుందరకాండ మంత్రకాండ అన్నారు. చాలా మంది ఏం చేస్తారంటే సుందరకాండని పారాయణ చేస్తారు. వాళ్ళు పారాయణ చేసి ఆ శుభాలను పొందుతుంటారు. చాలా మంది నన్ను అడిగారు వాళ్ళు. కొంతమంది ఏవేవి సర్గలు చేయాలో కూడా మన పుస్తకంలో కూడా ఉన్నాయి. అట్లా ఎన్ని విషయాలు పుస్తకంలో ఉన్నా గురువు గారు లేనిది ఏమీ పనిచేయదు. దిక్సూచి ఉండాలి. గురువు గారు చెప్తారు మొత్తం మీద ఈ పుస్తకంలో ఇట్లా ఉన్నది, దీని అర్థం ఇది, దీన్ని ఇట్లా చెయ్యి అని చెప్తారు. అనగా అంటే గురుముఖత తెలుసుకొని చేస్తేనే అది ఫలితం సిద్ధిస్తుంది. అంతేగాని పుస్తకం ముందు కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చి నేను చదువుకున్నాను అని అంటే ఆంజనేయ స్వామి గారు ఏం ప్రత్యక్షం కాడు. ఇక్కడ దానికి తాళం చెయ్యి ఎంత అర్థం అంటారు చూశారు. ఎవరి దగ్గర ఉంటుందంటే గురువు గారి దగ్గర ఉంటుంది తాళం చెయ్యి. అనగా అర్థమైన తాళం తీసి శుభ్రంగా దానిలో అంతా ఓపెన్ చేసి అంత వివరంగా చెప్పేస్తారు. అది అనమాట. కాబట్టి ఈ రోజు నుంచి సుందరకాండ ప్రారంభము ఇది అనమాట. ఈ సుందరకాండ ప్రారంభంలో బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. మొట్టమొదటిలోనే హనుమని స్మరించటం వలన, హనుమాత్ స్మరణాత్ భవేత్, హనుమాను స్మరించడం వలన బుద్ధిర్బలం యశో ధైర్యం రెండు
రెండు వస్తాయి. రెండు, నిర్భయత్వం, అరోగత, భయం అనేది పోతుంది. అరోగత, రోగాలు అనేది అసలు ఉండవండి. చాలా మంది కూడా ఆంజనేయ స్వామి వారిని చుట్టూ ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాలు చేస్తుంటారు. 108 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు. ఈ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా కొంత వ్యాధులు అట్లా చేస్తుంటారు, బాగానే ఉంటుంది. కానీ పాపం చాలా మంది తెలియక ఎట్లా చేయాలి, అసలు ఏమిటి విశేషము, ఏం మంత్రం అనేటువంటి తెలియదు. ఏదో చెప్పేస్తారా 11 సార్లు తిరగవయానని. అది విషయం తెలుసుకొని చెయ్యాలి. చేస్తే అప్పుడు ఫలితం సిద్ధిస్తుంది అని అర్థం అనమాట. నిర్భయత్వం, అరోగత, వ్యాధులు అనేవి ఉండవు. ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్లకు. అజాడ్యం, అజాడ్యం అంటే జాడ్యం, బుద్ధి అంటే మందబుద్ధి అని అర్థం అనమాట. అది మందబుద్ధి. వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చురుకైన బుద్ధి ఉండదు వాడికి. ఆ చురుకైన బుద్ధి వస్తుంది ఈ మందబుద్ధి పోయి. అది గొప్ప విశేషం. ఇంకా వాక్పటుత్వంచ, వాక్కులు పటిష్టమైన వాక్కులు అంటే అర్థవంతమైన మాటలు మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటనమాట? అర్థవంతమైన అంటే కొంతమంది మాట్లాడుతుంటారు, వాడు ఎంతసేపు 10 నిమిషాలు అరగంట మాట్లాడినా నువ్వేంద్ర మాట నాకు అర్థం కాలేదంటారు. మనం లోకల్లో చూస్తుంటాం. ఏం నువ్వు మాట్లాడేది మాకు ఇంతవరకు ఏం అర్థం కాలేదు అంటారు. మాటలే మాట్లాడుతుంటుంటాడు. అంటే ఏంటనమాట? వాడికి వాక్ పటుత్వము, వాక్ పటిష్టత లేదు. ఎలా మాట్లాడాలి, భావాన్ని మనం ఎలా వ్యక్తీకరించాలి, భావాన్ని ఎలా వ్యక్తీకరించాలనేటువంటి విషయము వాడికి తెలియదు. ఇదే మనకు తర్కశాస్త్రం 4వ శబ్దం రేపు వచ్చేటప్పుడు చెప్తాను నేను. మాటలు ఎట్లా మాట్లాడాలి, మాటలు ఒక్కొక్క మాటకి పదానికి ఉన్న అర్థం ఏమిటి, ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఎవరంటే హనుమ. ఆంజనేయ స్వామి ఎంత ఇదిగా మాట్లాడితే పటిష్టంగా ఉంటుంది ఆయన యొక్క మాట. ఎక్కడ ఒక్క అక్షరం కూడా తప్పు రాదు. అది అర్థం చేసుకోవాలి. అది పిల్లలు అర్థం చేసుకొని ఇలా మాట్లాడాలి. ఒక్క అక్షరం కూడా అనవసరమైంది బయటికి రాకూడదు అనేటువంటి విషయాన్ని ఆంజనేయ స్వామిని బట్టి వీడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడతాడు. అప్పుడు ఏంటనమాట, నీవు మాట్లాడేటువంటి వాటికి ఒక అర్థయుక్తమైనటువంటి ఉంటాయి. అప్పుడు నువ్వు కూడా గుర్తిస్తారు. అందువల్ల ఇన్ని లక్షణాలు: బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం, ఇవన్నీ కూడా వస్తుంది. బుద్ధిర్బలం వస్తుంది, యశస్సు వస్తుంది, ధైర్యం వస్తుంది, నిర్భయత్వం వస్తుంది, అరోగత వస్తుంది, అజాడ్యం పోతుంది, మందబుద్ధి పోతుంది, వాక్పటుత్వంచ వాక్కులలో పటిష్టం వస్తుంది. ఇన్ని లక్షణాలు వస్తాయండి హనుమను స్మరించినందువలన. అది హనుమ అని అర్థం. హనుమ అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఒక రహస్యం చెబుతున్నాను. ఎంతమంది వచ్చారో వాళ్ళు రాసుకోవచ్చు కూడా. చాలా మందికి తెలియదు, తెలిసేమో కొంతమందికి. హనుమ అనే దానికి అర్థం హ ను మ 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాల్లో హాలో ఆ ఉంది, నూలో ఊ ఉంది, మకారం. ఆ ఊ మా ప్లస్ చేయండి, ఓంకారం, ప్రణవం. అది ఇది అర్థం హనుమలో. మిగిలినవి హల్లులవి. హ హ న అనేటువంటి హల్లులవి. హల్లులకి అచ్చులు చేరినాయి. ఏమిటనమాట? ఆ ఊ మా అనేటువంటి అచ్చులు చేరినాయి. ఈ అచ్చులు చేరేటప్పుడు హనుమ అంటాం. ఇది మనకు సౌందర్య లహరిలో కూడా మనకు వస్తుంది అనమాట. ఇది సౌందర్య లహరిలో కూడా వస్తుంది. ఈ పదాలు ఎట్లా ఏర్పడుతున్నాయి ఏమిటి దానిలో. కాబట్టి హనుమ అంటున్నాం అంటే ఓంకారము అని అర్థం. ఓంకారం అంటే ఏమిటి? పరబ్రహ్మ స్వరూపము. ఇది అద్వైతం. కాబట్టి మనకు ప్రారంభంలోనే అద్వైతము అనగా పరబ్రహ్మ స్వరూపము మనం సాక్షాత్కరిస్తున్నది. కాబట్టి హనుమ అంటే అది అంతటి అర్థం ఉంది దీనిలో. అట్లా అనమాట. కాబట్టి హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించుకున్నందువలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనములన్నీ కూడా ఎందుకు పనికొస్తాయి అని అంటే, మనకు శ్రేయో మార్గం నడవటానికి. అది అర్థం, అసలు విషయం. శ్రేయో మార్గం అనేటువంటిది ఉన్నది కదా,
శ్రేయో మార్గం అనేటువంటిది జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గంలో నడవటానికి పనికొస్తాయా అని చెబుతున్నాడు. అందుట్లో హనుమ ఓంకారం, అందులో ఆ ఓంకారాన్ని స్మరించుకుంటున్నావు, చివరికి ఏమిటి అంటే జ్ఞాన మార్గంలో నడవటానికి పనికొస్తుంటుంది. హనుమ యొక్క చరిత్ర చదువుకో, అంత విశేషాలు హనుమ యొక్క చరిత్ర ఇందులో ఉన్నది అని చెబుతున్నారు. అది అంటే మొట్టమొదటి ఈ ప్రార్థనా శ్లోకంలో అంతటి అర్థం ఉంది. ఇక పోతే కథాంశంలోకి వస్తే, కిష్కింధకాండ చివరిలో జాంబవంతుడు హనుమను ప్రేరేపించాడు. ప్రేరేపించేటప్పటికి తనకున్న శాపం పోయింది. శాపం పోయి ఆయన ఒక్కసారి ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. ఆకాశం అంత ఎత్తు పెరిగి ఒక్కసారి ఆ జగామ మనసా లంకాం, జగామ వెళ్ళెను, మనస్సుతోటి లంకలోకి వెళ్ళిపోయినాడు. ఇదే శుభ సంకల్పం. ఒక సంకల్పాన్ని మనం భావిస్తే ఆ భావన ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చివరికి అంశానికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ వాటన్నిటిని జయించుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా కిష్కింధకాండ చివరిలో చెప్పాడు. ఇక సుందరకాండలో ప్రారంభంలో వస్తున్నది. ఇక్కడ సుందరకాండలో ఒక విశేషం, 68 సర్గలు ఉన్నాయి. 68 సర్గల్లో ప్రతి సర్గలోనూ ప్రారంభంలో తత్ లేక సా వస్తుంది, తత్ లేక సా వస్తుంది. ఏమిటంటే ఈ తత్ సా అనేటువంటిది గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మొదటి 2 బీజాక్షరాలు. అది ఒక్కొక్క చోట తత్ సా రాకపోతే వైదేహి లేకపోతే సీత వస్తుంది, అనగా గాయత్రీదేవి వస్తుంది. అనగా ప్రారంభంలోనే ఒక బీజాక్షరాలతో వస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇది గాయత్రి మంత్రశక్తి ఇందులో ఉంది. అది 27వ సర్గ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికి వస్తుంది. అది ఇది మిగిలిన కథాంశం లాంటిది కాదు అని కూడా మొట్టమొదటిలో చెప్పుకున్నాం. అట్లా అడుగడుగున ఒక విశేషాలతోటి ఉన్నటువంటిది కాండ ఇది. ప్రారంభంలోనే ఒక విశేషంతో మొట్టమొదటి శ్లోకంలోనే వస్తున్నాడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈ ఏష పద్మన్వేష్టం చారణాచరితేపథీ. ఇది మొట్టమొదటి శ్లోకం, సుందరకాండలో మొట్టమొదటిది. ఈ శ్లోకాన్ని ఒక్క శ్లోకం అన్న చదువుకుంటే పోనీ సుందరకాండ అంతా చదివినంత ఇదిరా అని అనిపించుకోవచ్చు, అంత విశేషం. సుందరకాండ యొక్క సంక్షిప్తం అంతా ఈ శ్లోకంలో పెట్టేశాడు. సుందరకాండ సంక్షిప్తం అంతా ఏమిటో దీనిలో విశేషమైనటువంటిది అంటే తతః అంటే తరువాత అని అర్థం. ఇక గాయత్రి మంత్రశక్తంలో వస్తే తత్సవితురు రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాతు అని చెప్పుకుంటాం కదా. దానిలో తత్ అనేటువంటి బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశాడు, ఇది అర్థం. గాయత్రి మంత్రంలోని తత్ అనే బీజాక్షరాన్ని నిక్షిప్తం చేసి ప్రారంభం చేస్తున్నాడు. ఇది అంటే ఏంటిది, మంత్రకాండ ఇది అని కూడా చెబుతున్నాడు. అది రావణ నీతాయా, రావణాసురుడు తీసుకువెళ్ళినటువంటి సీతాదేవిని శత్రుకర్షణ, ఇక్కడ శత్రుకర్షణ అనే మాట వేశాడు. ఏమిటి, శత్రువులను కృషింపజేసేటువంటి వాడు శత్రుకర్షణ. ఇక్కడ గమ్మత్తు గొప్ప విశేషం ఏంటంటే వాల్మీకి మహర్షి హనుమ వేస్తే సరిపోతుంది కదయా, హనుమ అనే మాట వేయకుండా ఏం వేశాడు, శత్రుకర్షణ అన్నాడు. శత్రువులు ఎవరు అనేది దానికి ప్రశ్న. అంతఃశత్రువులు ఎవరు? అంతఃశత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల అంతఃశత్రువులు మనల్ని పట్టుకొని వాళ్ళు గందరగోళం చేస్తుంటారు మనల్ని. వాళ్ళు వశం చేసుకొని ఒక ఆట ఆడిస్తుంటారు మనల్ని. ఈ ఆట ఆడిస్తూ చివరికి మనల్ని ఎటు పడేస్తారు, దుర్గతిలో పడేస్తారు, చివరికి నరకంలో పడేస్తారు వీళ్ళు, ఈ అంతఃశత్రువులు. కాబట్టి అంతఃశత్రువులను కర్షణ, కృషింపజేసినటువంటి వాడు అంటే వాటిని జయించినటువంటి వాడు. వాటిని కర్షణ అంటే దాని అర్థం ఏంటనమాట, ఒక్కసారి ఏనుగు గనక ఒక కొబ్బరికాయ ఇస్తే కాలు కింద పడేసి ఒక తొక్కు దొక్కిందంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది. అట్లా అనే అది ఆ విధంగా అది అర్థం. అది ఆ శత్రువులందరినీ ముక్కలు ముక్కలు చేసేస్తాడు ఆయన. ఎవరంటే శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు 6 శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఈ హనుమ.
ఆ శత్రుకర్షణ అనగా అర్థం ఏంటనమాట, ఈ 6 శత్రువుల్ని నలిపివేసేసాడు. కాబట్టి ఈయనని ఏమనాలి? జితేంద్రియ. అందుకనే మనకు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అది ఈయన జితేంద్రియుడు. ఈ జితేంద్రియుడు ఈయన బయలుదేరుతున్నట్ట. ఎక్కడికి? సరే లంకకి అని అర్థం. ఆ ముందు ఒక మాట రావణ నీతాయా అనే మాట ఉన్నది. రావణాసుడు తీసుకుపోయినాడు అని. ఈ రావణుడు ఎవరు? ఈయనేమో శత్రువులను జయించిన వాడు హనుమ. కామక్రోధాదులు అనేటువంటి వాటన్నిటిని జయించినటువంటి వాడు జితేంద్రియుడు. మరి రావణాసుడు ఆయన జయించాల, అనగా శత్రువులకి వశమైపోయినాడు. ఆయనేమో శత్రువులకు వశమైపోయినాడు, జితేంద్రియుడు కాదు. రావణుడు జితేంద్రియుడు కాదు, హనుమ జితేంద్రియుడు. ఇది ఇక్కడ అర్థం. ఇప్పుడు పోటీ పెట్టండి, ఎవరు గెలిచారు? ఇప్పుడు పోటీ పెడితే ఎవరు గెలిచారు అని అంటే హనుమ గెలిచాడు. ఏమంటే ఎట్లా చెప్పారంటే హనుమ గెలిచాడని చెబుతున్నారా మీరు? రావణాసుడు అంత గొప్పవాడు కదా, బాగానే ఉంది. ఆ దేవతలను కూడా గడగడలాడించాడు కదా. సరే అంతా ఉందండి కథ, బ్రహ్మాండమైన కథ, ఇంత బాగానే ఉంది. కానీ లంకను తగలబెట్టింది ఎవరయ్యా? వాళ్ళందరూ లంకను తగలబెట్టారు వాళ్ళు. నువ్వు అంటే చచ్చే భయం వాళ్ళకి, ఆ ఇంద్రాది దేవతలకి. నువ్వు వస్తున్నావు అంటేనే భయం వాళ్ళకి. ఇంకా లంకనేం తగలబెడతారు వాళ్ళు? పైగా నీ కుమారుడైనటువంటి అక్షకుమారుని చంపాడు, జంబుమాలిని చంపాడు, 25 కోట్ల మంది రాక్షసులను చంపాడు. ఇప్పుడు ఎవరు గెలిచారో చెప్పు. ఇంకా అది చెబుతున్నాడు. కాబట్టి గెలుపు ఎవరిదయ్యా అంటే చివరికి హనుమది గెలుపు. జితేంద్రుడైనటువంటి హనుమ గెలిచాడు అని మనకు మొట్టమొదట ఈ చెప్పకుండానే చెబుతున్నాడు. ఇది అనగా రావణాసురుని యొక్క మదం అణిచినటువంటి వాడు, అది అర్థం అనమాట. అది రావణాసురుని యొక్క మదం అణిచేసేసాడు. అందుకనే రావణాసురుడు ఎప్పుడైతే లంకను తగలబెట్టేశాడో, రావణాసురుడు ఏం చేశాడంటే లంకలో ఎమర్జెన్సీ ప్రకటించాడు. ఎమర్జెన్సీ ప్రకటించి ఒక్క కోతి వచ్చి ఇంత నాశనం చేసిందిరా, ఇంకా ఆయన దగ్గర ఎన్ని కోతులు ఉన్నాయో అక్కడ, అందుకని ఎమర్జెన్సీ పెట్టుకున్నాము అని ఎమర్జెన్సీ పెట్టుకున్నాడు ఆయన. అక్కడి నుంచి యుద్ధ ప్రారంభానికి ఆ రావణాసురుడికి నిద్ర లేదు. హనుమ వచ్చిపోయిన దగ్గర నుంచి ఆయనకి నిద్ర లేదు. ఇది తర్వాత వస్తుందన్నమాట ఇవన్నీ. ఎందుకంటే అంతటి గొప్పవాడు. అంతటి గొప్పవాడిని హనుమని మనం హృదయంలో పెట్టుకొని ఆ హనుమని కనుక ధ్యానం చేస్తుంటే మన శరీరంలో ఉన్న లోపల ఉన్న అంతఃశత్రువులు ఉన్నారే, వాళ్ళు బయటికి పరిగెత్తుతారు, ఇది ఉండరు. హనుమయ్యే లోపల తిష్ట వేసి కూర్చుంటాడు. ఆయన కూర్చున్నాడంటే వాళ్ళు రాదు లేదనమాట. అది అంత గొప్ప విశేషం. రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. చారణాచరితే పథి. పథి అంటే మార్గం, దారి. చారణ అంటే చారణులు తిరిగేటువంటి మార్గము. ఈ చారణులు అనేటువంటి వాళ్ళు ఒక వర్గం ఈ దేవతల్లో. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ స్వర్గలోకంలో కానీ భూలోకంలో కానీ అనే విశేషాలు ఉంటుంటే వాటి విషయాలని పాడుకుంటూ పోతుంటారు, చెప్పుకుంటూ పోతుంటారు. వాళ్ళు కీర్తనలు లాంటి వాళ్ళు కీర్తనలు చేసుకుంటూ పోతుంటారు. ఓ ఇది జరుగుతున్నది, అది జరుగుతున్నది, ఇలా ఉన్నది, ఆ రాజుగారు ఈ రాజుగారు చెప్పుకుంటూ ఆకాశంలో పోతూ ఉంటుంటారు. వీళ్ళని చారణులు అంటారు. ఆ చారణులు ఎక్కడ తిరుగుతారు? ఆకాశంలో తిరుగుతుంటారు. చరితే తిరుగుతున్నటువంటి పథి మార్గము. ఆకాశంలో తిరుగుతున్నారన్నమాట వీళ్ళు. ఆకాశము ద్వారా, ఆకాశం అనేటువంటి మార్గం ద్వారా పదం అనగా సీతాదేవి ఉన్నటువంటి పదం స్థానమును అన్వేషించుటకు ఈయేష ఇచ్చగించెను, ఉత్సాహపడెను అని అర్థం. ఈయేష అనేటువంటి క్రియాపదం. పదం అంటే అర్థం ఏమిటి? సీతాదేవి ఉన్నటువంటి పదం స్థానము, ఇది అర్థం. ఇక్కడ ఉన్నదంతా ఇప్పుడు సగం చెప్పుకున్నాం, ఇంకా సగం ఉంది.
మొదటి శ్లోకంలోని. ఏమిటి పదం? పదం అనే దానికి అర్థం ఏంటి? ఒక మాట, ఒక పదం. ఇంకొక మాట ఏమిటి? ఇంకొక అర్థం. పదం అంటే స్థానం. ఆ స్థానం ఏమిటి? మనకు పదం అనేటువంటి భగవద్గీతలో కూడా వచ్చింది. పరమ పదము ఒక మాట వచ్చింది. పరమ అంటే శ్రేష్టమైన, ఉత్తమమైనటువంటి, పదం అంటే స్థానము అని అర్థం. ఈయన వెతకటానికి ఏమైనాడు ఇక్కడ? సీతాదేవిని తీసుకొని పోయినాడు రావణాసురుడు. ఆమె ఉన్నటువంటి పదం స్థానమును వెతకటానికి పోతున్నాడు. ఆ పాదము, ఆ స్థానం ఏమిటి? ఆ పరమపదము. ఇది ఇక్కడ అమ్మవారి యొక్క స్థానము. అమ్మవారి యొక్క స్థానం ఎక్కడో తెలుసునా? ఇక లలితలోకి రండి. లలితలో అమ్మవారి యొక్క స్థానం ఎక్కడ కూర్చున్నదంటే సహస్ర స్తంభ మండపంలో ఉంది. అది స్థానం. సహస్ర స్తంభ మండపం. సహస్ర స్తంభ మండపము అంటే ఏమిటి అర్థం అనమాట? మీరు లలితలోకి రండి ఒకసారి. ఆ లలితలోకి వస్తే అమ్మవారు ఎక్కడుందండి అని అంటే ఏం చెబుతారంటే కడిమి చెట్లు ఉన్నాయి, అదో ద్వీపము, అకడిమి చెట్లలో లోపల ఒక భవనం ఉంది, అది సహస్రార కవలం అంటే సహస్రస్తంభ మండపం. ఆ సహస్రస్తంభం మధ్యలో అమ్మవారు కూర్చున్నది అనే విధంగా మనకు అక్కడ ఒక 4 నామాలు ఉన్నాయి దాని ప్రకారంగా. అది పదము. అది పదము. ఆ పదములో సీతాదేవి కూర్చొని ఉన్నది, అనగా అమ్మవారు కూర్చొని ఉన్నది. ఆ అమ్మవారిని అన్వేషణ కోసము ఈయన గారు బయలుదేరాడు. ఈయన ఎటువంటి వాడు బయలుదేరాడయ్యా? శత్రుకర్షణ, జితేంద్రియుడు. జితేంద్రియుడు మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. అది ఇంకా కోరిక కూడా ఎవరికి ఉంటుందయ్యా అమ్మవారిని చూడాలని? వాడు జితేంద్రుడికే ఉంటుంది. కాబట్టి లక్షణాలు చెబుతున్నాడు. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మొట్టమొదట జితేంద్రియత్వము అని చెబుతున్నాడు. అది జితేంద్రియత్వం లేనిదే అమ్మవారి దర్శనం కాదు. అమ్మవారైనా సరే, అయ్యవారైనా సరే. ఇంత విశేషాన్ని దీనిలో పెట్టుకుంటూ వచ్చారు. అది వాల్మీకి రామాయణంలో ఈ అన్ని శ్లోకాలు, ముఖ్యంగా సుందరకాండలో ఉండే శ్లోకాలు ఇంకా వస్తాయి ఇంకా ముందుకి. ఇన్ని అర్థాలతోటి వస్తున్నాడు. కాబట్టి హనుమ అమ్మవారిని, శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలైనటువంటి సీతాదేవిని దర్శనం చేసుకోవడం కోసము జితేంద్రియుడై ఆకాశ మార్గమున పయనిస్తున్నాడు అని అర్థం. సరే, ఆకాశ మార్గం ఎక్కడుందండి? మనం ఏం చెబుతున్నాము? అమ్మవారిని దర్శనం పోతున్నాడండి అని చెప్పాం. ఆ స్థానం మరి ఆకాశ మార్గం అని అంటే చారణ చరితే, ఆ చారణలో ఆకాశ మార్గంలో కావాల్సిన చారణతో మనకేం పని? మనకు అక్కర్లే, ఆకాశం అంతే. ఆకాశ మార్గాన్ని వర్రని వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఆకాశ మార్గం ఏమిటి? అమ్మవారు ఎక్కడ ఉన్నది? ఒక పదం స్థానంలో కూర్చుంది. అమ్మవారిని చూడాలి. చూడాలి అని అంటే ఆకాశ మార్గంలోంచి పోవాలి అని చెప్పారు. ఈ ఆకాశ మార్గం ఎక్కడుంది? మనకు కనపడుతున్నటువంటి ఆకాశ మార్గం అనేది భౌతికం. అది భౌతికం. అది ఇక్కడ ఏమిటి ఆకాశ మార్గం అంటే షట్చక్ర భేదన అంటే అర్థం ఏంటనమాట? మొట్టమొదట ఉన్నది ఏమిటనమాట? మొట్టమొదటి దాని అనమాట మూలాధారం. మూలాధారం నుంచి సహస్రారం దాకా ఒకటే దారి ఉంది. అది ఆకాశ మార్గము. అది ఆకాశ మార్గం. ఆకాశ మార్గము, ఈ ఆకాశం అనేటువంటి దాన్ని మనం బ్రహ్మసూత్రాల్లో కూడా వస్తుంది, బ్రహ్మము అనే అర్థం వస్తుంది. ఆకాశం అనేటువంటిది కూడా బ్రహ్మము. ఆ మార్గము గుండా వెళ్ళిపోయినాడు ఆయన. ఒక రూట్ ఉండాలి కదా. మరి ఆ అమ్మవారిని ఒక స్థానంలో ఉందండి, అక్కడ చూడాలంటే ఒక దారి తెలియాలి కదా. ఆ దారి తెలుసండి. ఏమిటండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి అంటే మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా ఒక రోడ్డు వేశారండి. ఒక రోడ్డు వేశారండి. ఆ రోడ్డు వేస్తే రోడ్డు మీద వెళ్ళిపోతున్నామండి. అయితే ఆ రోడ్డు మీద ఒక 6 ట్యూబ్ లైట్లు పెట్టారండి. మధ్యలో నీకు చీకటి కదా,
వెలుగు ఉండాలి కదా, అందుకని 6 ట్యూబ్లైట్లు పెట్టారు. అంటే బాగా వెలుగుతూ అంటే పగలు ఆకాశ మార్గం అంటే పగలు బాగా వెలుగుతూ ఉన్నది అని అర్థం, తెల్లగా కనబడుతున్నది అని అర్థం. అది 6 ట్యూబ్లైట్లు అంటే 6 స్టేజీలు ఉన్నాయి అంటే అర్థమైంది. 6 స్టేజీలు అంటే బాలాజీకి అర్థమై ఉంటుంది వాటికి 6 స్టేజీలు. ఈ 6 స్టేజీలని దాటుకుంటూ పోవాలి. రైలు ఒక్కసారి స్పీడ్ పోతున్నది, ఎక్కడో అక్కడే ఆగుతుంది అన్నట్టు. పెద్ద పెద్ద స్టేషన్లు వచ్చినా కానీ ఎక్కడ ఆగకుండా వర్రన అక్కడ చివరి లాస్ట్ లో పోయి ఆగుతుంది. ఈ స్టేషన్ దగ్గర ఆగదు అది. అట్లనే హనుమ ఈ స్టేషన్ దగ్గర ఎక్కడ ఆగల, ఈ స్టేషన్లు దాటుకుంటూ పోయినాడు. షట్చక్ర భేదన చేసుకుంటూ పోయి 7వ చక్రంలో ఉన్నటువంటి సహస్రార మండపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. అది అట్లా అనమాట. ఈ దాటేటప్పుడు సులభంగా ఉండవు ఏదైనా సరే, అంటే అంత సులభంగా ఏది కూడా రాదు. ఎందుకంటే ధీరుడికి అనగా జ్ఞానవంతుడు వాడికి కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. అడ్డంకులు వచ్చినప్పుడల్లా తాను ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగిపోతుంటాడు, వాడిని ధీరుడు అంటారు. అందుకనే మనకు దానిలో బాలాహ ధీరాహ కఠశాఖలో వచ్చింది అనమాట. అది అట్లా అనమాట. ధీరుడు అలా ఉంటాడు. కాబట్టి ఈయన ధీరుడైనటువంటి వాడు ఈ 6 చక్రాలను దాటేసేసి 7వ చక్రంలో ఉన్నటువంటి పదం, ఆ పదం అంటే పరమ పదంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. ఇంత విశేషం తెలియజేస్తున్నాడు. అదనమాట. ఇది ఆకాశ మార్గం అంటే ఇక్కడ చివరికి ఏమని అర్థం చేసుకోవాలి, ఇదంతా యోగ మార్గము ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోవటము లోపల అర్థము. బయటికి అర్థం ఏమిటంటే ఆయన ఆకాశంలో కనబడుతున్నాడు, పోతూ ఉన్నాడని బయటికి అర్థం. కథారూపంగా అది. ఇందులో ధ్వనిగర్భితమైనటువంటి దాన్ని తెలుసుకోవాలి. యోగ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు అని చెబుతున్నారు. ఇది ఒక విశేషం. తతో రావణనీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి. ఈయేష ఇచ్చగించెను, పదమన్వేష్టం అమ్మవారి యొక్క పదమును అన్వేషించుట కొరకు తాను ఇచ్చగించెను, ఇక ముందుకు సాగుతున్నాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసారు ఎవరో వాల్మీకి మహర్షి. ఇది మొట్టమొదటి హెడ్డింగ్ చెప్పేసేసి మొత్తం ఇందులో విశేషం పెట్టేశాడు. అక్కడ అమ్మవారంటే ఎవరో పెట్టారు, ఇదంతా కూడా హనుమ అంటే ఎవరో ఎటువంటి వాడో పెట్టేశాడు. అన్ని చెప్పేసేసి 2వ శ్లోకంలో ఒక విశేషానికి వస్తున్నాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఇక్కడ బభౌ అనేటువంటి క్రియాపదం భూధాతు యొక్క లిట్ రూపం. భవతి భవత దానిలో భూధాతువు యొక్క లిట్ రూపం ఇది. బభౌ ప్రకాశించెను అని అనమాట. అట్లా అనమాట. ఇది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర. అసాధ్యమైనటువంటి కార్యమును, దుష్కరం అసాధ్యమైనటువంటి కార్యమును, నిష్ప్రతిద్వంద్వం ఎదురు లేకుండా ఆ వానర హనుమ ఆయన చికీర్షన్ కర్మ వానర చేయుటకు సిద్ధపడి అనగా అసాధ్యమైనటువంటి ఈ కార్యమును చేయుటకు సిద్ధపడి హనుమ సంకల్పించుకునేను. ఇది ఎందుకు అసాధ్యమైన కార్యం అని అన్నారు? అంతకుముందు వానరులు అన్నారు, నేను పోలేను, నేను 10 మైళ్ళు దూకుతాను, 20 మైళ్ళు దూకుతాను, పోను వెళతాను కానీ మళ్ళీ తిరిగి రాలేను. చివరికి అందరూ కూడా మా వల్ల కాదన్నారు. చివరికి ఏం చేశారు, తేల్చారంటే అసాధ్యమైన కార్యము. ఈ సముద్రం మీదుగా ఆకాశమున వెళ్ళి ఆ లంకలోకి వెళ్ళి అమ్మవారిని చూసి మళ్ళీ తిరిగి రావడం అసాధ్యమయ్యా, ఇది అయ్యే పని కాదయ్యా అని నిర్ణయం స్టేట్మెంట్ తీసేసుకున్నారు వాళ్ళు. వానరులందరూ మా వల్ల కాదని తయారు చేసుకున్నారు. అసాధ్యమైనటువంటి కార్యమును సుసాధ్యం చేయటంలో హనుమ గొప్పవాడు. ఇది మొత్తం హనుమ యొక్క చరిత్రలో చూస్తుంది, యుద్ధకాండలో కనపడుతుంటుంది. వానరులందరూ పడ్డారు. పడ్డ తర్వాత కొనవుపురితోడు ఉన్నాడు, ఎవరు జాంబవంతుడు. అయ్యా హనుమ బతికున్నాడా? అయ్యా హనుమ బాగానే ఉన్నాడండి, ఆయనకి చావు లేదు కదా, వరాలు ఉన్నాయి కదా. అమ్మయ్యా హనుమ బతికున్నాడా? మేమందరం బతికామండి అన్నాడు.
ఆయన ఒక్కడు బతికితే మేమందరం బతికినట్టే. ఏమిటి తాత ఏమంటున్నావు, ఏమిటి అదేంటి అంటున్నావు, ఏమిటి అని హనుమాన్ అన్నాడు. అయ్యా ముందు నువ్వు తొందరగా పోయి సంజీవుని పర్వతం తీసుకురా, ఈ కోతులని బతకాలి. ఇక వర్రన పోయినాడు, సంజీవుని పర్వతం తీసుకుని కోతులని బతికి. ఇది అనమాట. ఇది ఎంత అసాధ్యమైనటువంటి ఈ కోతులన్నీ ఉన్నాయి, ఎవరిని పోయి సంజీవుని పర్వతం తీసుకొస్తారా? అసలు ఆకాశంలో ఎంత దూరం అని పోవాలి? పోతారు ఆకాశంలో, ఏం లాభం ప్రయోజనం? అసాధ్యమైనటువంటి కార్యములు చేయటంలో గొప్పవాడు. అందువలనే ఆంజనేయ స్వామి పట్టుకోండాయా, నీకు ఎప్పుడైనా అసాధ్యమైన కార్యం ఉంటే హనుమను స్మరించుకో, నీకు సుసాధ్యం అవుతుంది అని అర్థం. అది అట్లా అనమాట. అది అసాధ్యమైనటువంటి ఈ కార్యమును ఎదురు లేకుండా చేయాలి, ఇక దానికి తిరుగు లేకుండా చేయాలి. అలా కార్యాన్ని చేయాలని సంకల్పించుకున్నాడు. సంకల్పించుకున్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఒక వర్ణన చేస్తున్నాడు. ఇగో విశేషమైంది. 2వ లైన్లో ఉన్నదంతా ఇక్కడే ఉన్నది. ఏమిటంటే సముద్ర శిరో గ్రీవో గవాంపతి రివాబభవు. ఆయన శిరస్సుని అలా ఒక్కసారి అలా స్టడీగా ఉంచాడు. అంటే ఇప్పుడు అన్న అర్థం ఏంటనమాట, మనం ఒక స్టడీగా ఒక కార్యక్రమాన్ని చేయడానికి చాలా చురుకుగా స్టడీగా ఉంటాం సహజంగా మనం. అట్లా అలానే ఈయన ఉన్నాడట. దాన్ని ఎలా వర్ణిస్తున్నాడనంటే గవాంపతి. గవాం అంటే ఆవులు, గోశబ్దానికి బహువచనం గవాం. గవాంపతి అనగా వృషభ. ఆవులకు పతి ఎవరంటే వృషభము అని అర్థం. గవాంపతి అంటే వృషభము, అంతే. వృషభము వలె ప్రకాశించెను అన్నాడు. ఇక్కడ శ్రేష్టత్వ వాచకంలో ఎవరినైనా పొడిగేటప్పుడు కీర్తించేటప్పుడు వృషభంతో చెబుతారు. పుంగవము, పుంగవం అన్నా వృషభం అన్నా ఒకటే. కవి వృషభులు, కవి పుంగవులు, ముని వృషభులు, ముని పుంగవులు, ఈయన ఈ విధంగా శ్రేష్టతావాచకంలో ఈ పదాలు చెబుతుంటారు. అట్లనే ఇక్కడ హనుమకు గవాంపతి ఇవ, వృషభము వలె, ఇవ అంటే వలె, బభో ప్రకాశించెను అని ఒక శ్రేష్టతావాచకంలో చెప్పాడు. ఇప్పుడు వృషభాలను కొంతమంది, అంటే మేము చూసి ఉంటాం, మన బాలాజీ కూడా తెలుసు కాబట్టి మనకు వృషభాలు, పెద్ద పెద్ద వృషభాలు ఎలా ఉంటాయో మేము చూసాం అనమాట. అబ్బో ఎంత గంభీరంగా ఉంటాయండి అవి, నడుస్తుంటే కూడా అవి చూడముచ్చుటగా వస్తుంటాయి అందంగా. కానీ వాళ్ళు వాటి దగ్గర పోవాలంటే భయం వేస్తుంది. వాటి దగ్గర పోవాలంటే భయం వేస్తుంది. కానీ కొంచెం దూరంలో ఉండి చూసే వాటి నడక, వాటి యొక్క విశేషం గొప్ప విశేషంగా ఉంటుంది. ఆ వృషభాలు ఆ వృషభంతో పోలుస్తారు. ఇది ఏమిటి విశేషం? ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇప్పుడు ఇక వృషభాన్ని తీసి పక్కన పెడదాం కాసేపు, ఎందుకనే ధ్వని కావ్యం అని అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇక రెండో అర్థం గవాంపతి. గవాం అని అంటే అర్థములు ఇంద్రియములు అని ఇంకొక అర్థం. ఇంద్రియములు అని అర్థం. ఈ ఇంద్రియములకు పతి, భర్త, నాయకుడు ఎవరు? ఇంద్రియములకు నాయకుడు ఎవరు? మనసు. అదే మనకు మనస్సు, మనస్సు, బుద్ధి, ఇంద్రుడు. ఎవరో చెప్పారు ఇప్పుడు మధ్య, ఇంకో మాట వచ్చింది అంటే కొంచెం ఇంద్రుడు, కానీ అది కూడా కాదనుకో. సరే, ఇక్కడ విశేషం ఏంటంటే గవాంపతి అనంటే ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరనంటే హృషికేశ. మనకు విష్ణు సహస్రనామాల్లో వచ్చింది హృషికేశ. ఈ విషయము మనకు భగవద్గీతలో కూడా వచ్చింది. ఈ ఇంద్రియాధిష్ఠిత నేనేను అని చెప్పాడు. ఎవరు? ఆయనే. అంటే హృషికేశ. ఎవరు హృషికేశ అంటే విష్ణువు అని అర్థం. మనకు దీనిలో విష్ణు సహస్రనామంలో హృషికేశ అని వచ్చింది. అనగా హృషికములు అంటే ఇంద్రియములు అని అర్థం. గవామన్నా వృషికములన్నా ఒకటే, అంటే ఇంద్రియాలు. అదే అనమాట. ఈ ఇంద్రియాలకి అధిపతి ఎవరు? విష్ణువు, హృషికేశ. కాబట్టి ఈయన
ఆంజనేయ స్వామి వారు మనకు మొట్టమొదటగా విష్ణు స్వరూపం కనబడుతున్నాడు. విష్ణు స్వరూపం కనబడుతున్నాడు. విష్ణు స్వరూపం కనబడుతున్నాడంటే అర్థం ఏమిటనమాట? స్థితికారకుడు, రక్షకుడు. ఆయన డ్యూటీ ఏమిటి అని అంటే, ఆంజనేయ స్వామి వారి యొక్క డ్యూటీ పోషించటము, రక్షించటము. అది విష్ణువు యొక్క లక్షణం. ఆ లక్షణం ఈయనకున్నది. కాబట్టి విష్ణు స్వరూపం మనకు కనబడదు. అందుకని ఆంజనేయ స్వామి వారికి నామాలు పెడతారు పైకి. అంటే అర్థం ఏమిటి? నామం యొక్క అర్థం చాలా మందికి తెలియదు. ఎందుకు నామాలు పెడుతున్నారు అనేటువంటి తెలియదు. ఎందుకు నామాలు పెడితే విష్ణు స్వరూపం. విష్ణు స్వరూపం అంటే ఏమిటి? స్థితికారకుడు. స్థితికారకుడు అంటే మనల్ని పోషించాలి. పోషించాలంటే ఏంటి? ఉద్యోగాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, సంపదలు ఇవ్వాలి, అవి ఇన్ని ఇవ్వాలి. రక్షించాలంటే ఏమిటనమాట? మనల్ని ఆరోగ్యం నుంచి రక్షించాలి, ప్రమాదాల నుంచి రక్షించాలి. ఇన్ని పనులు, ఇంత డ్యూటీ ఉంది ఆయన. ఆ విష్ణువుకి అదే స్థితికారకుడు అంటే అదే. ఆ డ్యూటీలన్నీ ఈయన వేసుకున్నాడు. ఆంజనేయ స్వామి వారు వేసుకున్నాడు ఈ డ్యూటీలన్నీ. ఎవరైతే ఆయన పట్టుకుంటారో వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంటాడు, పోషిస్తుంటాడు. అది విశేషమైంది. గవాంపతిరివా బభౌ, ఇంద్రియములకు అధిపతి ఎవరు? ఆ పరమాత్మ హృషీకేశ. మనకు విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఆ నామాన్ని ఇక్కడ స్మరించుకున్నాము. ఇక్కడ అర్థం అనమాట. ఆ ఇంద్రియములకు అధిపతి అన్నమాట ఎవరు? ఆ విష్ణువు లేక పరమాత్మ అని అర్థం. అయితే మనకేంటంట 11 ఇంద్రియాలు మనకు మొట్టమొదటి చెప్పుకున్నాం. మరి కింద నుంచి పైకి పోతే ఇంద్రియాలు, పైన మనస్సు, పైన బుద్ధి, పైన ఆత్మ, తర్వాత మహత్తు పైన పరమాత్మ. ఇవి స్టేజీలు. ఇది ఒక్కొక్క స్టేజ్. లాస్ట్ స్టేజ్లో కూర్చున్నాడు ఆయన పరమాత్మ. ఇక్కడ ప్రతి దానిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఇంద్రియాల్లోనూ పరమాత్మ ఉన్నాడు, మనస్సులోనూ పరమాత్మ ఉన్నాడు, అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేనటువంటి చోట ఎక్కడ. అయినా కానీ మనకు ఇంద్రియములు అనేటువంటివి హృషీకేశములు. ఇంద్రియముల యొక్క శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరు ఇస్తున్నారు అని అంటే పరమాత్మ ఇస్తున్నాడు. మనకు ఇందులో కూడా ఇంద్రియాలు కేనేషితం కేన ప్రేషితం గుర్తుకొచ్చింది కదా. అది చూసుకోండి. ఎంత దూరం పోయినాం. ఎక్కడికి? ఆ కేనోపనిషత్తులో పోయినాం. ఎవరు అంటే చివరికి ఇంద్రియాలు ఎవరు నడుపుతున్నారు? ఆ పరమాత్మ అని అనమాట. కాబట్టి ఇంతవరకు 2వ శ్లోకం అయిపోయింది. ఇక 3వ శ్లోకంలో ఇక ఆ తర్వాత ఈయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? వృషభం లాగా ఉన్నాడండి. ఇంకా కొండ ఎక్కలేదు ఆయన. ఏది మహేంద్ర పర్వతం ఇంకా ఎక్కలేదు. ఇక మహేంద్ర పర్వతం ఎక్కాలి. ఇంకా ఎక్కే ముందుగా ఈయన అక్కడ ఆ ప్రాంతంలో మహేంద్ర పర్వతం ప్రాంతంలో కొంచెం సేపు సంచరించాడు, తిరిగాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఆయన చేతిలో ఏ ఆయుధము లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ గుళ్ళల్లో ఆయుధం పట్టుకొని నిలబడ్డట్టు సినిమాలు చూసినప్పుడు ఆయుధం ఉంటుంది. ఆయుధం మాట్లాడకూడదు. ఆయనకి ఆయుధం పెట్టారు అని అంటే ఆయన్ని తప్పు చేసినట్టు అని అర్థం. అది ఆయనకు ఆయుధం పెట్టకూడదు. ఆయుధం వేరే గ్రంథాల నుంచి అట్లా వచ్చింది. వేరే కథలు అవన్నీ మనకి వాల్మీకి రామాయణంతో చూస్తుంటే 80% ఆయనకి ఆయుధం లేనే లేదు. ఆయుధం లేదు. ఆయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? స్ట్రాంగ్ గా ఉన్నాడు, గొప్ప శరీరంతో ఉన్నాడు. ఆ వింధ్య పర్వతం, అది మహేంద్ర పర్వతం కింద ప్రాంతం ఉంటుంది కదా, భూమి ప్రాంతం, ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడట. ఆ సంచరిస్తూ ఉన్న దాన్ని వర్ణిస్తున్నాడు. అధవైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల. ఇక్కడి నుంచి హనుమని వర్ణించేటప్పుడు మహాబల గొప్ప గొప్ప పదాలు వేస్తాడు. జాగ్రత్తగా పట్టుకోండి. ఎన్నిసార్లు వేశాడు ఈ పదాలు. ఇది మహాబల. ఆ మహాబలుడైనటువంటి ఆ హనుమ. ఈ మహాబల అనేటువంటి నామం విష్ణు సహస్రనామాల్లో వచ్చిందా? మహాబల విష్ణువు. చూసారా మరి? విష్ణువు. అది ఆ విష్ణువు అనమాట. ఈయన విష్ణు సహస్రనామాల్లో ఆయన
ఆయన శాద్వలేషు పచ్చిక బయళ్ళు అవి ఎలా ఉన్నాయి అంటే వైడూర్య వర్ణేషు వైడూర్యపు రాళ్ళు ఉన్నాయి కదా మనకు నవరత్నాల్లో వైడూర్యపు రాళ్ళు చూస్తే ఆకుపచ్చగా ఉంటుంది అది. ఆ ఆకుపచ్చగా ఈ పచ్చిక బయళ్ళు ఉన్నాయిట. ఆ పచ్చిక బయళ్ళలో ఈయన గారు విచచార యథాసుఖం కాసేపు యథాసుఖం హాయిగా ఆయన తిరిగాడు అని చెబుతున్నాడు. హాయిగా అక్కడ ఆయన సంచరించాడు. ఏమిటి విశేషం అంటే నీటితో సమానంగా చల్లదనము కలిగి ఉండెను. ఏవి ఆ పచ్చిక బయళ్ళు అవి చల్లగా ఉన్నాయి అని అర్థం చెబుతున్నాడు. అది ఆ పచ్చిక బయళ్ళు ఆకుపచ్చగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, నడుస్తూ ఉంటుంటే అని చెప్తున్నాడు. ఆ ధీరుడు మహాబలుడు అయినటువంటి ఆ హనుమ కొంతసేపు అక్కడ సంచరించాడు. వీళ్ళందరూ కూడా వానరులు చూస్తూ ఉన్నారు. అంటే సంచరించాడనంటే ఆ ఉన్నత మహేంద్రగిరి పర్వతం మీద చేరాలి కదా అది. అయితే ఇక్కడ విశేషం మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. మొట్టమొదటి వాళ్ళకి అందరికీ ఆకాశం అంత ఎత్తు పెరిగి చూపించాడు అంత శరీరం. ఇప్పుడు శరీరం తగ్గించాడు. శరీరం తగ్గించి మామూలు రూపంలో తిరుగుతూ ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు శరీరం పెంచేస్తాడు. ఎప్పుడు శరీరమే మహేంద్రగిరి పర్వతం మీద కూర్చున్నాడు వాళ్ళు శరీరం పెంచేశాడు. ఈయన యొక్క శరీరం పెంచేసేటప్పుడు ఆ బరువు తట్టుకోలేకపోయింది మహేంద్రగిరి, గడగడగడగడలాడిపోయింది. అది మహేంద్రగిరి గడగడలాడిపోయిందంటే అందులో ఉన్నటువంటి గొప్ప ధ్వని గర్భితమైన అర్థం పట్టుకున్నటువంటి వాడు జ్ఞానవంతుడు. ఇక్కడ దీనిలో యోగ మార్గము, యోగం కలుస్తూ వస్తూ ఉంటుంది, ప్యారలల్ గా వస్తుంటుంది యోగం. అంటే యోగం ఎక్కడ ఉన్నది? లలితలో చెప్పాడు యోగం. ఆ లలితలో చెప్పిన యోగం సౌందర్యలహరిలో ఉంది. ఇప్పుడు సౌందర్యలహరి సుందరకాండ ప్యారలల్ గా వస్తుంటాయి. అది అట్లా అనమాట. ఇది తర్వాత ఇంకా వస్తుంది అనమాట. తర్వాత అది ఇప్పుడు కాసేపు అక్కడక్కడ ఆ పచ్చిక బయళ్లలో హనుమ తిరిగాడు. ఆ ఏది మహేంద్రగిరి పర్వతం దగ్గర. ఆ సందర్భంలో ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ సురస పాదపాన్ హరన్ మృగాంశ సుబహూన్ విఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. కేసరి అంటే సింహం. సింహం మాదిరిగా తిరిగాడు. సింహం అనేటువంటిది మృగరాజు. ఆ సింహం వస్తున్నదంటే అన్నిటికీ భయమే. పక్షులకి భయమే, జంతువులకి భయమే, మనుషులకు కూడా భయమే. అంత గంభీరంగా ఉంటుంది సింహం. ఆ సింహంతో పోలుస్తున్నాడు. ఆయన సింహం వలె ఆ హనుమ అక్కడ ఆ కొండ ప్రాంతమున ఆ సమయమున అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ ఉంటుంటే ఆయన వక్షస్థలానికి చాలా వృక్షాలు కూలిపోయాయి. అనగా చాలా భీకరంగా నడుస్తున్నాడు. శరీరం పెంచాడు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే చెట్లు ఎట్లా ఉన్నాయనంటే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి. ఇప్పుడు శరీరం పెంచేశాడు. ఒక చిన్న మొక్క, ఒక పెద్ద మహావృక్షం ఉందనుకో, ఓ మర్రి చెట్టు పెద్దది. ఆయనకి ఎలా ఉంది అంటే చిన్న మొక్క. నడుస్తున్నాడు అనుకోండి, వాటి కింద కొన్ని పడేమో నలిగిపోయి, కొన్ని ఏమో రొమ్ములకు తగిలిన ఎత్తుగా నెమ్ములకు తగిలి డామును పడుతున్నాయి. ఇరిగి పడపడా ఇరిగి అవతల పడుతున్నాయి. అనగా అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం విరుగుతున్నాయి నడుస్తున్నాడంటే. సింహం మాదిరిగా విజృంభిస్తున్నాడు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా పడిపోతున్నాయి. ఇంకా విశేషం ఏం చెబుతున్నాడంటే వాటిపై గల పక్షులు కూడా భయపడి పరిగెత్తుతూ ఉన్నాయి. చాలా మృగాలు కూడా మరణించాయి. కాలు తీసి కాలు పెట్టేటప్పటికి ఏవో చిన్న చిన్న జింకలు ఉంటాయి అనుకోండి, ఆ జింకలు కింద పడి చచ్చినాయి అవి. అంటే అర్థం ఏమిటి? అంతటి పరాక్రమంతో కేసరి. కేసరి అనే పదం వేశాడంటే, సింహం అని వేశాడంటే మృగరాజు అని అర్థం. ఆ మృగరాజు నడుస్తున్నాడంటే ఇవి మొత్తం కూడా ఇంతటి భయంకరంగా ఉంటుంది అని చెప్పడం, ఆయన యొక్క అతిశయం చెప్పడం కోసము ఇలా చెప్పాడు. పాదపాన్ అంటే వృక్షాలు. పాదపాన్ అంటే వృక్షాలు. ఆ అర్థం ఎట్లా వచ్చిందంటే పాదముల చేత పా పిబతి త్రావునది.
నీళ్లను తాగునది. పాదముల చేత నీళ్లను తాగునది. పాదములు అంటే వేళ్ళు. చెట్టుకు వేళ్ళుని పాదాలు అంటారు. పాదముల చేత పిబతి తాగునటువంటిది. కాబట్టి పాదపములు అంటే చెట్లు అని అర్థం అనమాట. ఆ చెట్లు అనమాట. ఇవన్నీ కూడా విరిగి పడుతున్నాయండి. ఈ ధీమాను ఈయనగానే తిరుగుతున్నప్పుడు. అంతేకాదండి, మృగములు కూడా సుబహూన్ అనేకమైనటువంటి కూడా నిఘ్నన్ అనగా అవన్నీ కూడా పడిపోతూ అనగా మరణిస్తూ ఉన్నాయి. నిఘ్నన్ అంటే మరణించుట. అనేకమైనటువంటి మృగాలు నిఘ్నన్ మరణిస్తూ కూడా ఉన్నాయి ఈయన నడుస్తూ ఉంటుంటే అని చెబుతున్నాడు. అంత విశేషం. ఇది సింహము ప్రారంభమైందయ్యా. సింహం వస్తూ ఉన్నది. ఎక్కడికి? లంకకు వస్తున్నది సింహము. జాగ్రత్త అని వాళ్ళ అర్థం అనమాట. అని ఈ విధంగా దీనిలో ఇక్కడ కేసరి సింహంతోటి పోల్చాడు, పైన విష్ణువుతోటి పోల్చాడు, ఆ పైన వృషభము గవాంపతి అక్కడ ఋషికేశతోటి పోల్చాడు. ఇక్కడ 2, 3, 4లో కూడా విష్ణు సహస్రనామం. కేసరి అంటే సింహ. విష్ణు సహస్రనామంలో సింహం వచ్చింది కదా విష్ణు సహస్రనామంలో. అది కాబట్టి ఇదంతా మనం ఏమని అర్థం చేసుకోవాలన్నమాట. హనుమాన్ అంటే అర్థం ఏంటనమాట? విష్ణు స్వరూపము అయినా ఒక అర్థము. ఇంకొక రెండో అర్థము ప్రణవ స్వరూపము. ఓంకారం, అసలు ఆయన పేరులోనే ఓంకారము ఉన్నది అని ఇంకో మాట మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఇన్ని విశేషాలతో ముందుకు సాగుతూ ఉంటుండాలి. ఇది సుందరకాండ ధ్వనిక గర్భితమైనటువంటిది. ఇది అన్నమాట. అంత విశేషం. ఇంతటితోటి ఆ హనుమను వర్ణించాడు. పరమాత్మ స్వరూపం విష్ణు స్వరూపముగా ఇలా వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇక వచ్చేటప్పుడు మహేంద్ర పర్వతం మీద ఆయన చేరాడు కదా. మహేంద్ర పర్వతం మీద చేరి అక్కడి నుంచి కనుక రావాలి కదా. అందుకని అక్కడ మహేంద్ర పర్వతాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఆ మహేంద్ర పర్వతం ఎలా ఉన్నదిట అంటే నీలలోహిత మాంజిష్ఠ పత్రవర్ణైసి కాసితై స్వభావ వీతై చిత్రై ధాతుభి సవలంకృతం కామరూపి ఆవిష్టం అభీష్టం సపరిచ్ఛదై యక్ష కిన్నర గంధర్వై దేవకల్పైశ్చ పన్నగై. ఇంత విశేషంతో ఉంటాం మహేంద్ర పర్వతం. ఏమిటో దాని మీద అంటే నీలలోహిత మాంజిష్ఠ. నీల అంటే నలుపు, అలానే లోహిత అంటే ఎరుపు అని అర్థం. మాంజిష్ఠ అంటే పసుపు వర్ణం. తర్వాత పత్రవర్ణై సితాసితై ఆకుపచ్చ వర్ణము తెలుపు వర్ణము. సిత తెలుపు, అసిత నలుపు. తెలుపు నలుపు వర్ణములతో చిత్ర వర్ణములు గల సహజమైన ధాతువులతో నిండి అందముగా ఉండెను ఆ మహేంద్ర పర్వతము. అది అర్థం. మహేంద్ర పర్వతము ఇన్ని రంగులతో ఉన్నది. ఏమిటనో నీలలోహిత మాంజిష్ట పత్ర వర్ణై. నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు మొదలు చిత్ర వర్ణములు గల వర్ణములతో ఇటువంటి ధాతువులతో నిండి ఉన్నది ఏది? ఆ మహేంద్రగిరి పర్వతము. ఒకటి. అక్కడ కామరూపులకు యక్షులు, కిన్నరులు, గంధర్వులు కామరూపి ఆవిష్టం అభీష్టం సపరిచ్ఛదై యక్ష కిన్నర గంధర్వై దేవకల్పైశ్చ పన్నగై. ఆ కొండ మీదట గంధర్వులు, నాగులు వారి వారి పరివారంతో అందరూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇది కథాంశం. ఇక్కడ ఉంది అసలు ఉన్నదంతా. ఇక్కడ పెద్ద విశేషం ఉంటుంది. ఏమిటనంటే మహేంద్రగిరి పర్వతం మీదకి ఎక్కాడు ఎవరు? ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాడు అనేటువంటి కథ మనకు తెలిసిందే. ఈ మహేంద్రగిరి పర్వతాన్ని వర్ణిస్తున్నాడు. ఏమిటి? దీనిలో రంగులు రంగులుగా కనబడుతున్నదిట మహేంద్రగిరి అంటే. దాని యొక్క పర్వత సానువులు ఎర్రంగా కనబడుతున్నాయి, నల్లంగా. ఆ తర్వాత ఆకుపచ్చగా రకరకములుగా ఇక కనబడుతూ ఉన్నాయి. ఇంకా విశేషంగా ఆ కొండ మీద దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు అని చెబుతున్నారు. వీళ్ళందరూ ఉన్నారు. రకరకాల రంగులు అన్ని కనబడుతున్నాయి అన్నారు. ఈ ఏమిటి అని అర్థం. ఏమిటంటే మూలాధారములో ఉన్న మహేంద్రగిరి, మనలో ఉన్నటువంటి మహేంద్రగిరి అది అర్థం.
మూలాధారములో ఉన్న మహేంద్రగిరి, మూలాధారంలో ఒక కొండ ఉన్నది మనకి. ఆ కొండ మీద కూర్చొని ఆంజనేయ స్వామి పేరు పైకొచ్చాడు. ఇప్పుడు ఇంతకీ ఈ మూలాధారంలో ఉన్నటువంటి కొండ ఎలా ఉన్నది అని అంటే రకరకములైనటువంటి వర్ణములతోటి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? సగుణ రూపములు, అనేక సగుణ రూపములు, అనేక వర్ణములతోటి ఉన్నది అనగా నిర్గుణ స్వరూపం కాదు. లోపల ఉన్న, మనలో ఉన్న ఏమిటది? మూలాధారము. ఈ మూలాధారములో ఇంకా ఎవరున్నారు అనంటే చాలా వృక్షాలు ఉన్నాయి, సరే మృగాలు ఉన్నాయని సరే చెప్పాడు. అవిగాక కామరూపిభి అని ఒక మాట తెలిసాడు. కామరూపం అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతారు. ఎవరంటే దేవతలు. వాళ్ళు ఎవరంటే యక్షులు, కిన్నరులు, గంధర్వులు. వీళ్ళు కూడా ఈ కొండ మీద కూర్చున్నారు, మన మూలాధార చక్రంలో ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏమిటి? వీళ్ళందరికీ ఏమిటన్నా గంధర్వులు, వీళ్ళందరూ దేవతలు, వీళ్ళు ఎప్పుడు కూడా కోరికల మీద కూర్చుంటారు. వీళ్ళు కోరికలు ఎప్పుడు చూసినా కానీ యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఎప్పుడు కోరికలు, సుఖాలు, ముందు అన్నిటికన్నా సుఖాలు కావాలి వీళ్ళకి. ఈ దేవతలకి వీళ్ళందరికీ కూడా సుఖాలు. ఇంకా విశేషం ఏంటంటే ఆ కొండ మీద రకరకములైన చిత్ర వర్ణాలు కనబడుతున్నాయి. అనగా కంటికి బాగా ఆకర్షణ, ఇంపుగా ఉండేటట్టుగా. అనగా అర్థం ఏంటనమాట? పూర్తిగా మూలాధార చక్రంలో మనకి సమస్తమైన కోరికలు ఉంటాయి. ఒకటి, మూలాధార చక్రంలో సమస్త కోరికలు ఉంటాయి. ఇంకా విశేషం ఏమిటనమాట? వివిధములైనటువంటి కామములకు సంబంధించినటువంటివి, అనగా రకరకములైన రంగులు కామములకు సంబంధించినటువంటి అనేక విశేషములైనటువంటి కూడా ఎక్కడ ఉంటాయి? మూలాధారంలో ఉంటాయి అని అర్థం. మూలాధారము అనేటువంటిది ఇక్కడ మహేంద్ర పర్వతము, ఇది అర్థం. ఈ మహేంద్ర పర్వతం ఎలా ఉన్నదని అంటే అన్ని కోరికలతోటి ఉన్నదండి. ఎవరున్నారు? దేవతలు అందరూ కూర్చున్నారు. మనలో దేవతలు అందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు అని అంటే మహేంద్ర పర్వతం అంటే మూలాధార చక్రంలో కూర్చున్నారు. వాళ్ళందరికీ ఏమిటనమాట? దేవతలందరూ తృప్తిపరుస్తూ ఉంటుంటారు. వాళ్ళు అవి కావాలి, ఇవి కావాలి అంటుంటారు. అంటే అర్థం ఏమిటి? మన కోరికలు, ఆ కోరికలు, ఈ కోరికలు, ఇట్లా దీంతో అనమాట. ఈ కోరికలతో ఉన్నటువంటి మూలాధార చక్రం ని భేదించాలి. భేదించినప్పుడే కదా నీవు పైకి దారి కనపడేది. ఈయన భేదించాలి. ఇప్పుడు షట్చక్ర భేదంలో మొట్టమొదటి మూలాధార చక్రాన్ని భేదించాలి. ఈ మూలాధారంలోనే అన్నీ ఉంటాయి. ఏముంటాయి అంటే 6 శత్రువులు ఉంటారు, సమస్త కోరికలు ఉంటాయి, ఇంకా అనేకమైనటువంటివన్నీ కూడా ఉంటాయి. అనేకమైనటువంటి ఈ కర్మపాశములకు సంబంధించినటువంటివి, పాప పుణ్యములకు సంబంధించినటువంటివి, ఇవన్నీ గుట్టలు పడి ఉంటాయి. అక్కడ ఎక్కడ ఉంటాయి? మూలాధారంలో ఉంటాయి. ఈ మూలాధారంలో ఉంట వీటన్నిటి కూడా పడగొట్టేసేయాలి, చిన్న భిన్నం చేసేయాలి, నశింపజేయాలి. అనగా ఈ కొండని పిండి చేసేయాలి. అనగా కొండ మీద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పడగొట్టేసేయాలి. ఇక్కడ వీళ్ళందరినీ కూడా, అనగా దేవతలు, గంధర్వులు ఉన్నారు అని చెప్పాడు కదా, వీళ్ళందరూ కూడా పరిగెత్తారు. వస్తుంది మనకు దీనిలో. అనగా మూలాధారంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పరిగెత్తారు. అది సింహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అవి పరిగెత్తారు. ఋషులు ఉన్నారు, వాళ్ళు పరిగెత్తారు. అంటే అర్థం ఏంటి? సమస్తమైనటువంటి అనేకమైన సంపదలేంటి, కోరికలేంటి, పాపపుణ్యాలేంటి, అన్నీ కూడా ఈ మూలాధార చక్రం నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. అప్పుడు మూలాధారం ఫ్రెష్. అది మూలాధారము. అప్పుడు శుభ్రం చేయాలి. ఆ శుభ్రం చేస్తే అప్పుడు పైకి దారి కనపడుతుంటుంది, లేకపోతే దారి కనపడుతుంది. ఆ మూలాధారం ఇప్పుడు రోడ్డు పోవాలనుకోండి, అనేక రకాలైన చెట్లు అట్లాలు అవి ఇవన్నీ ఉంటే వీడేం పోతాడు? కారేసుకొని శుభ్రంగా అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు 60 మైళ్ళ స్పీడ్తో పరిగెత్తుంటాడు. ఇవన్నీ అడ్డం ఉన్నాయి కదా మరి. కాబట్టి మూలాధారంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జయించాలి. దానికి ఏం చేశాడు హనుమ అంటే, ఆ
కొండని మహేంద్ర పర్వతాన్ని గట్టిగా ఒక్క తొక్కు తొక్కేశాడు. మొత్తం గడగడలాడిపోయింది. ఏది? మహేంద్ర పర్వతం. అనగా మూలాధార చక్రం అంతా కూడా కదిలిపోయింది. కదిలిపోయి అందులో ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఇటువంటి అన్ని రకరకాలు ఉన్నాయే వాళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ఫ్రెష్ అయిపోయింది అని అర్థం. అది ఎలా బయటికి వెళ్ళిపోయినాయో కథాంశంలో చాలా చిత్రంగా చెబుతాడు. ఇది ఆ మూలాధార చక్రం నుంచి ఇవన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయన అక్కడి నుంచి బయలుదేరటం, అక్కడ జరిగినటువంటి విశేషాలు మనకు ఒక 10 శ్లోకాలలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ 10 శ్లోకాలు కూడా రేపు అవుతాయేమో చూద్దాం. తొందరగా ఈ మొదటి సర్గ తొందరగా పూర్తి కాదు. ఇది ఒక వారం పైగా పడుతుంటుంది అనమాట ఈ మొదటి సర్గ. విశేషం ఏంటంటే ఈ మొదటి సర్గ సర్వ శుభములకు ఒకటి. జనరల్ అనమాట, జనరలైజ్. అది ఇంకొకటి వివాహం కాలేదండి వాళ్ళకి, అబ్బాయో అమ్మాయో ఉన్నారు అనుకుందాం, వివాహం అవుతుంది అని అర్థం. అదనమాట ఇందులో విశేషమైనది. ఇక్కడ మనకు చెప్పుకోబోయేది కూడా ఇంకా ఈ దీనిలో పశ్చిముఖ ఆంజనేయ స్వామి వస్తాడు. ఎట్లా వచ్చారో ఏమిటో సంగతి కూడా మనం రాని ఈ కథలో తెలుసుకుందాం. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్తు.